మా కల్చర్‌లో ఎక్కువగా పూజించేది వేప చెట్టుని. అయితే ఈ వేప చెట్టుకి ఈ సీజన్‌లో వేప పువ్వులైతే పడతాయి. అదేనండి. ప్రతి చెట్టుకి పువ్వులు పడతాయి కదా! అలానే ఈ వేప చెట్టుకి కూడా ఈ సీజన్‌లో పువ్వులైతే పడతాయి. ఇక ఎర్లీ మార్నింగ్ అయితే నేను ఈ వేప చెట్టు దగ్గరికైతే వచ్చేసాను. వచ్చి పడుతున్న వేప పువ్వులనైతే చూసాను. చూసాక ఇంకా మళ్ళీ చెట్టు మొత్తం చుట్టూ చూశాను. అన్ని మొగ్గలు తొడిగి చాలా అందంగా ఉన్నాయి. చెట్టు కింద వెళ్ళగానే ఆ స్మెల్ ఎంత బావుందో. కొంతమందికైతే ఈ స్మెల్ పడదనుకోండి. కానీ కొంతమందికైతే బాగా నచ్చుతుంది. అదేనండి మన మందు బాబులకి. ఈ చెట్టు మొదలు మొత్తం కూడా ఆకులు నిండుగా పడిపోయి మనకి పువ్వులు పడ్డా కూడా కనిపించకుండా అయితే ఆకులైతే చాలా ఉన్నాయి. అందుకని నేను కూడా మొత్తం కూడా చెట్టు కింద మొత్తం క్లీన్ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఆ ఆకులకి మంటైతే పెట్టేశాను. ఆఫ్టర్ ఒక 10-20 మినిట్స్ ఏమో టైం పట్టొచ్చు. ఇది మొత్తం కాలేసరికి. సో, అది మొత్తం కాలిన తర్వాత మనకైతే కింద చాలా అంటే చాలా నీట్‌గా కనిపిస్తుంది. అంతలోపు మనం ఇంకా చుట్టూ ఉన్న ఆకులు మొత్తం కూడా ఒక కుప్పగా చేసుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా అయిపోతుందనమాట. ఇది మొత్తం ఇలా ఉంటే ఒక పక్క క్లీన్ అవుతూనే ఉంటది. విప్ప చెట్టు అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇస్తుంది. చాలా అంటే చాలా యూజెస్ ఉంటాయన్నమాట. సో, మీరు ఆన్‌లైన్‌లో చెక్ చేసి చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. హెల్త్ పరంగా కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. ఇంకా అది మా ట్రైబల్స్‌కి ఒక జీవనాధారంగా కూడా మారుతుంది. ఎందుకంటే ఇందాకలనే చెప్పాను కదా! ఈ పువ్వులనేవి ఏరుకొని ఎండబెట్టి ఆ తర్వాత మార్కెట్‌లో తీసుకెళ్ళి అమ్ముకుంటారు. దాంతో వచ్చిన డబ్బులంతా కూడా వాళ్ళ సొంత ఖర్చులకైతే యూజ్ చేసుకుంటారు. అదేవిధంగా దీని దగ్గర నుండి వచ్చే విప్పకాయలను కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే యూజ్ చేసుకుంటారు. అక్కడి నుండైతే మనకి నూనె కూడా తీసుకుంటారనమాట. విప్ప పప్పు దగ్గర నుండి. ఆ నూనె కూడా మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇస్తుంది. అండ్ ఆ నూనెని మనకి కర్రీస్‌లో కూడా యూజ్ చేసుకుంటారు. చెప్పుకుంటూ పోతే ఆకు, చెట్టు బెరడు, ఇంకా పువ్వులు, ఇంకా కాయలు అన్నీ కూడా మనకి ఆయుర్వేదిక్ మెడిసిన్ లానే పనిచేస్తాయి. ఇంకా నేనైతే క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయింది. మనకి నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇప్ప పువ్వులనేవి విరివిగా నేల మీద పడి అయితే ఉన్నాయన్నమాట. ఇంకా నేనేం చేశాను, ఏరడం మొదలుపెట్టాలి కదా! ఇంకా నాకైతే ఇది మొత్తం ఏరేసరికి నాకు 2-3 అవర్స్ అయితే టైం పట్టింది. కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లో దొరికే ఈ పువ్వు మన భద్రాచలంలో శ్రీ సీతారాముల వారి ఆలయంలో ప్రతి ఒక్క భక్తుల నోట ప్రసాదంగా మారుతుందంటే ఈ పువ్వు యొక్క ప్రత్యేకతను మీరే గుర్తించాలి. ఈ పువ్వుని సమ్మర్ స్పెషల్ ఫ్లవర్ కూడా అనేసి అంటారు. మన పల్లెటూరులో మాత్రమే దొరుకుతుంది కదా! అండ్ అది ఈ సీజన్‌లో మాత్రమే దొరుకుతుంది. ఈ సీజన్‌లో కేవలం అది మనకి ఒక వారం లేదా 2 వారాలు మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత కనిపించదు. ఎందుకంటే పువ్వులు కాయలవుతాయి కదా! అదేవిధంగా ఈ పువ్వుతో అనేక రకాల పిండి వంటలైతే చేస్తారు. ముఖ్యంగా జంతికలు, లడ్డు, మురుకులు ఇలా అనేక రకాల పిండి వంటలైతే ఈ పువ్వులతో చేస్తారు. ఇంకా ఈ విప్ప చెట్టు చూసుకుంటే మనకి కల్పవృక్షంగా కూడా పిలువబడుతుంది. ఎందుకంటే దాని నుండి వచ్చే ప్రతి ఒక్కటి కూడా ఔషధ గుణంలో కలిగి ఉంటుంది కాబట్టి. ఇంకా ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఈ ఇప్ప పువ్వులనేది ఫుడ్‌గా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి హిమోగ్లోబిన్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. దాని పెరుగుదల కోసం ఈ ఇప్ప పువ్వునైతే వాళ్ళకి లడ్డూలుగా చేసి ఇస్తా ఉంటారు. నిజానికి ఒక బాధాకరమైన విషయమైతే ఇది అనుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేది. ఏంటంటే ఈ జనరేషన్‌లో మనకి విప్ప చెట్లనేవి చాలా అంటే చాలా తగ్గిపోయాయి. అండ్ ఇలా నేచురల్‌గా వచ్చే ఫార్మింగే అన్నీ కూడా మనకి తగ్గిపోయాయి. అన్నీ మందులతో పండించుకొని, ఎక్కడ లేని రోగాలన్నీ ఒంట్లోకి తెచ్చుకొని, ఇలానే ఉంటుంది. మన పాత పద్ధతులన్నీ మర్చిపోతున్నాం. ఇది మన మీదే ఆధారపడి ఉంటుంది. మన కల్చర్‌ని కాపాడుకునే బాధ్యత మనది మాత్రమే అవుతుంది. ఎలా అంటే మన కల్చర్‌ని ఎలా మర్చిపోతున్నామంటే మనం చదువుకునే చదువులకి
సిటీస్‌కెళ్ళిపోవడం, జాబ్స్ రావడం. అది తప్పనేసి అనట్లేదు. జాబ్స్ చేయడం తప్పు అనట్లేదు నేను. కానీ మన కల్చర్‌ని మర్చిపోకూడదు అనేసి అంటున్నాను. మన కల్చర్‌ని కాపాడుకునే బాధ్యత మనతోనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన కల్చర్‌ని అయితే సేవ్ చేసేద్దాం. ఇలా 3 రోజుల పాటు ఎండబెట్టుకున్న ఇప్ప పువ్వుని మార్కెట్‌లో తీసుకెళ్ళి అమ్ముకొని మాకు కావాల్సిన సామాగ్రి అయితే కొనుక్కొని ఇంటికైతే వచ్చేసాం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.